గది చీకటిగా ఉంది. కేవలం టేబుల్ ల్యాంప్ వెలుతురులో అర్జున్ ఒక పాత గోడ గడియారాన్ని రిపేర్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా గడియారం వెనుక ఒక చిన్న మెమరీ కార్డు కనిపిస్తుంది. పనలో తాను, పాత గడియారంలో మెమరీ కార్డ్ ఏంటి? అతను దాన్ని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాడు. స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో ఒక ప్రముఖ బిజినెస్ మెన్ గొంతు నులిమి చంపబడటం కనిపిస్తుంది. చంపిన వ్యక్తి ముఖం వెలుతురులోకి వస్తుంది. అది ప్రస్తుత హోం మంత్రి రాజశేఖర్. షాక్తో, మై గాడ్, ఇది 10 ఏళ్ల క్రితం జరిగిన విశ్వనాథ్ మర్డర్. అందరూ ఇది ఆత్మహత్య అనుకున్నారు, కానీ ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. ఒక నిర్మానుష్య ప్రాంతం. అర్జున్ తన ఇన్ఫార్మర్ శివని కలవడానికి వెళ్తాడు. వర్షం పడుతోంది. అర్జున్, నువ్వు దేని గురించి వెతుకుతున్నావో నీకు అర్థం కావట్లేదు. అది తేనెతుట్టె కాదు, పాముల పుట్ట. శివ, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఈ వీడియో బయటపడితే రాజశేఖర్ కెరీర్ క్లోజ్. ఆ వీడియో బయటపడేలోపే నీ ప్రాణాలు పోతాయి. వదిలే అర్జున్. క్లైమాక్స్. ఆఫీస్. రాజశేఖర్ మనుషులు అర్జున్ని పట్టుకుంటాడు. రాజశేఖర్ గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ వీడియో ఇస్తే నిన్ను వదిలేస్తాను అర్జున్. లేదంటే మరో ఆత్మహత్య వార్త రేపు పేపర్లో వస్తుంది. వీడియో నా దగ్గర లేదు సార్. కాస్తు లవ్స్ వీక్లీ ఎక్కడుంది చెప్పమంటున్నాను. సరిగ్గా 10 నిమిషాల క్రితం అది లైవ్ స్ట్రీమ్ ద్వారా సోషల్ మీడియాలో అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నిశ్శబ్ద సాక్షి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది.